హలో అండి. బండి మీద అమ్మే పెద్ద మిరపకాయ బజ్జీలండి. మరి ఇంట్లోనే ఇప్పుడు సులువుగా చేసేసుకోవచ్చు. చాలా చాలా బావుంటాయండి. మనం వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు ఆ మిరపకాయ బజ్జీల టేస్ట్ ఎంత బావుంటుందో, అలాగే ఇంట్లో కూడా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను ఈ సైజు మిరపకాయలని ఒక పావు కేజీ అయితే తీసుకున్నానండి. చక్కగా మజ్జిగ కట్ చేసేసుకొని, వామును ప్రతి మిరపకాయలో పెట్టుకొని, కొంచెమంత శనగపిండి, 3 స్పూన్ల వరిపిండి, కొంచెమంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత వాటర్ వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత కొంచెమంత వంట సోడా కూడా వేసేసుకొని గ్లాస్‌లో కావాలంటే గ్లాస్‌లో లేదంటే సేమ్ అదే బౌల్‌లోని మిరపకాయలు ఈ విధంగా డిప్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్‌గా ఉండాలి. కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని కట్ చేసేసుకొని వేడివేడిగా చక్కగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు. వేరుశెనగ పలుకులు కూడా వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని వేడి టీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.